హాయ్ హాయ్ తమిళ్ చూస్తే అర్థమవుతుంటుంది. మా ఊర్లో పానకాలు మొహరం పండుగ రోజు ముందు రోజు పానకాలు జరుగుతాయి చూడండి. మా ఊర్లో పానకాలన్నీ వెత్తుకొని గుడికి పోతారు. ఇలా చూడండి, ఒకసారి వీడియో అంతా చూడండి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మా నలభరెడ్డిపల్లిలో ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారు పండగ అని. బాగా ఈ వీడియో ఫుల్గా చూడండి. ఒక 8 నిమిషాలు ఉంటుంది వీడియో మాత్రం. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు. చూడండి, స్టార్టింగ్లో ఇలా అందరూ వస్తారు, తప్పెట్లతో అందరినీ తోలుకో వస్తారు. వీటికి బడి దగ్గర, ఇక్కడ సెంటర్ బడి దగ్గరికి అటుండి అందరూ స్టార్ట్ అవుతారు గూగుడికి. చూడండి, ఒక్కోసారి ఒకరిని తోలుకొని వస్తుంటారు. తప్పెట్లతో కొట్టుకుంటే సాయి సోమ్ డీమ్ అనుకుంటే అందరూ వస్తుంటారు పానకాలు ఎత్తుకొని. అది పద్ధతి ఉండే వాళ్ళేను, పద్ధతి లేని వాళ్ళు ఏం కాదు. పద్ధతులు వాళ్ళకి పద్ధతులు ఉంటాయా పూర్వం కాలం నుండి, అలాగే వాళ్ళే వస్తుంటారు. చూడండి, తల పక్క నుండి వచ్చారు పనదుతలు ఎత్తుకొని. బడి దగ్గరికి అందరూ వచ్చాక అందరూ ఎవరికైనా ముక్కువాళ్ళు ఉండేవాళ్ళు, పొలదండలు చేసేవాళ్ళు అంతా ఇక్కడే చేస్తారు. పంచదార తెచ్చి స్వామి కుల్లాయి స్వామికి పంచదారే కదా ప్రసాదము ఎప్పుడైనా, అది అందరి దుత్తల్లోకి పోస్తారు. ఇంటింటికి వచ్చి ఉదిగడ్లు ఇచ్చి ప్రసాదంలోకి పంచదార పోస్తారు దుత్తల్లోకి. ఎవరైనా ముక్కువాళ్ళు ఉండేవాళ్ళు స్నానం చేసేకి చూడండి. ఇప్పుడు పొరదనాలు చేసేవాళ్ళు నీళ్ళు మునిగొచ్చి ఏదైనా ముక్కువాళ్ళు ఉండేవాళ్ళు ఒక 5 పొర్లు కానీ ఒక 9 పొర్లు కానీ పొర్లుతే ఇక్కడ పానకల దుత్త ముందర అది కుల్లాయి స్వామి దగ్గర పొర్లినట్టేను. మాకు ఇది పెద్ద సెంటిమెంట్ ఈ పండగకి. ఇలా చేయడం అంటే పెద్ద పండగ ఉన్నట్టే మాకు. ఈ పండగ మాత్రం చాలా చాలా బాగా జరుపుకుంటారు ఈ పండగ. ఊరంతా ఒక్కసారి కలిసడం అంటే ఈ పండగకేను. చూడండి ఎలా అందరూ ఒకసారికి వచ్చారో, చూడండి అందరినీ అదో సంతోషంగా అందరూ ఎలా ఉన్నారు చూడండి. బాగా జరుగుతుంది. రేపు అయితే గూట్లో బాగా జరుగుతుంది. ఈ రోజు అయితే మా ఊర్లో నేను పనకాల రోజు మా ఊర్లో ఇలా జరుగుతుంది. ఇంకా రేపైతే ఇంకా అందరం గూటికి వెళ్ళడం. ఈ పండగకి అందరం సంబరంగా ఉంటారు చూడండి. అందరూ బంధువులు వచ్చింటారు అందరిళ్ళకి, అదో సంబరం. మా ఊర్లో మాత్రం ఇది మాత్రం పీర్ల పండగ అంటేనే అదో పెద్ద పండగ మాకు. చూడండి, ముక్కువాళ్ళు ఉండే వాళ్ళంతా పొలదండలు చేస్తుంటారు. పెద్ద చిన్న అని ఏ ఊరికి భేదం ఏం లేదు. ఎవరికైనా హెల్త్ బాగాలేకున్నా ఏదైనా కోరిక నెరవేరిన 3 ఏళ్ళు చేస్తాం నీకు పొలదండాలు, 5 ఏళ్ళు చేస్తామని కుల్లాయి స్వామికి ముక్కు ఉంటారు. ఆ ముక్కు అది జరిగిన తర్వాత ఇలా 3 ఏళ్ళు కానీ 4 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ చేస్తారు. ఎవరైనా ఒక సంవత్సరం పిల్లోటి నుండి ఒక ముసలోళ్ళు కూడా చేస్తూనే ఉంటారు మా ఊర్లో మాత్రం. అందరికీ అదొక సెంటిమెంట్ ఎక్కువ. కుల్లాయి స్వామి అంటే ఎక్కువ ఇక్కడ భక్తి ఎక్కువ మాకు. నలభరెడ్డిపల్లె చూడండి, మా నలభరెడ్డిపల్లె ఇది ఎక్కడో అనుకున్నారు మా ఊరేను. వీడియో చూడండి ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది మా ఊర్లో పద్ధతులు ఎలాంటివి, అందరూ కలిసి చేసుకుంటారా, ఇష్టం వచ్చి వాళ్ళు చేసుకుంటారా అనేది అర్థమవుతుంది మీకు. చూడండి అందరూ ఎలా కలుస్తున్నారు మనుషులందరూ. ఏదో ఇప్పుడు ఒక 3:30 అవుతూ ఉంటుంది టైం. ఈ టైంలో ఒక గంట సేపు ఇక్కడే ఇంకంతా ఇంటింటికి వచ్చి పురుదండలు చేసి బిందె నీళ్ళు పోసి పంచదార దుత్తల్లోకి పంచదార వేసి అందరూ ముక్కొని పోతుంటారు అక్కడ. నేను కూడా అందరిలో పాటు నేను కూడా వచ్చాను. చూడండి, ముక్కుని వాళ్ళు ముక్కుంటుంటారు. చూడండి ఎలా జరుపుతుంటారు మా ఊర్లో అందరూ పెద్ద చిన్నలే. చూడండి ఎలా అలా దొక్కుతున్నారో తప్పెట్లకి. చూడండి, ఆ ముసలానికి ఒక 65-70 ఉంటాయి. ఎలా తొక్కుతున్నారు చూడండి. పండగ అంటే ఎంత సంబరం. చూడండి, మామ అవుతాడు ఎలా తొక్కుతున్నారు చూడండి వాళ్ళిద్దరు. అలా తొక్కడం అంటే అదో సంబరం మాకు. పీర్ల పండగ అంటే అని అలా తొక్కడమే కదా. ఏంటి మా ఊర్లో పీర్లు లేవు, కానీ పీర్లు ఉంటే ఇంకా ధూమ్ధామ్గా చేస్తారు. మాకు గుగుడే ఎక్కువ ఫేమస్. చూడండి ఎలా తొక్కుతున్నారు. ఈ పండగకి వినాయక చవితికి ఎక్కువ అలా తొక్కడం, ఇలా ఏం జరగడం. మా ఊరు బాగా జరుపుకోవడం అంటే ఈ పండగలే. చూడండి దుత్తలన్నీ నిలబెడుతున్నారు వాళ్ళు. ఇంకా అంతకన్నా సేపు డ్యాన్స్ వేయడమే అందరూ. చూడండి అందరూ ఒకరి నుంచి ఒకరు నొక్కొచ్చుకొని ఇలా డ్యాన్స్ చేస్తుంటారు. పండగకి ఏముండదు కదా, పెద్ద చిన్న అని ఏముండదు కదా, ఎవరైనా చేసుకోవచ్చు పండగ. అది ఊరు మొత్తం చేసుకుంటే అది ఒక సంబరం కాబట్టి అందరం కలిసి చేసుకుంటారు మా ఊరు నలభరెడ్డిపల్లిలో. చూడండి వీడియో ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. అందరూ ఫుల్గా చిందులు వేస్తూనే ఉన్నారు. దుత్తలు చూడండి అందరూ వాళ్ళ ముక్కువాళ్ళు ఉండే వాళ్ళు అందరూ దుత్తలు ఎత్తుకొని వచ్చి అక్కడ నిలబడి ఉంటారు. అంటే అది పద్ధతి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఇంటి సార్ ఉంటేనే వాళ్ళు ఎత్తుకోవాల్సిన దుత్తలు. పిల్లలు పెద్దలు అంతా పొరుదండలు అయిపోయాక ఇంకా డ్యాన్స్ వేయడమే. చూడండి అలా ఒక్కడమే తప్పెల్లా ఉండాలి. వీడియో చూసి లైక్ చేయండి, ఓకేనా? మర్చిపోకండి లైక్ చేయకుండా, ఎవరు మర్చిపోయింది లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఇలాంటి వీడియోస్ మీకు రావాలంటే ఆల్ బటన్ చేయాలి కదా, ఆల్ బటన్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ వస్తాయి. ఈ వీడియోస్కి ఒక
500 లైక్స్ అని టార్గెట్ పెట్టుకున్నాము. ఎంతవరకు వస్తుందో లేదు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నల్లబరెడ్డిపల్లి అంటేనే ఇది ఒక పండగ, అంటేనే పెద్ద ఫేమస్ మా ఊర్లో మాత్రం. ఊరందరూ ఒక్కసాట ఉండి చేసుకుండేది పీర్ల పండగ. అది పానకాల రోజు, మొహరం బాయికి పీర్లు పోయిన రోజు కన్నా పానకాల రోజే బాగా జరుపుకుంటారు మా ఊర్లో. స్వీట్ చేసుకొని ఇళ్ళల్లో తిని, ఇప్పుడు 3:30 అవుతుంది. వీళ్ళు ఒక్క పొద్దులతో ఉంటారు, వాళ్ళు దుత్తలెత్తుకునే వాళ్ళు. ఒక్క పొద్దులతోనే పంచదార వేసుకొని పొద్దున్నేను దుత్తలు రెడీ పెట్టుకుంటారా. ఇప్పుడు పూజ చేసుకొని ఇంట్లో టెంకాయ అన్నీ కొట్టుకొని ఎత్తుకొని వస్తుంటారు. ఇక్కడికి వస్తే ఊరందరూ ఇంకా పంచదార పోస్తారు దుత్తలేకి. ఊరంతా పోయాల్సిందే, అదొక పద్ధతి అందరికీ. ఎవరో ఇంకా పోయిన వాళ్ళే పోయకూడదు, అంతేనో అందరూ పోస్తారు. చూడండి, ఒకరి తర్వాత ఒకరు ఎలా చేస్తున్నారు, అలా తొక్కుతున్నారు చూడండి. సూపర్గా తొక్కుతున్నారు కదా అలాగూ. ఎలా తొక్కుతున్నారు అందరూ. ఇలా తొక్కుతున్నారు. సంబరం కదా ఎవరికైనా పండుగ అంటే, అందులో ఊరందరూ చేసుకోవడం అంటే ఇంకా పెద్ద పండుగ మాకు మాత్రం. ఇంకా ఈరోజు రేపు ఫుల్ ఎంజాయ్తో ఉంటారు అందరూ. చూడండి ఎలా అలా దొరుకుతున్నారు అందరూ, ఒకరి నుంచి దొరుకుతున్నారు చూడండి. ఎలా అలా దొరుకుతున్నారు. ఇంకా వెళ్ళే టైం అయింది కానీ పోతున్నారు, కానీ వీళ్ళు అడేమి పోనివ్వలేదు. ఇంకొంచెం ముందర పోతేనే అక్కడ కూడా మళ్ళీ అలా తొక్కుతున్నారు. దుత్తులన్నీ ఎత్తుకొని ఎలా పోతున్నారు చూడండి. ఊర్లో స్వామి దగ్గరికి ఇస్తే వాళ్ళు చదివి దుత్తలను తీసుకుంటారు. అక్కడ వాళ్ళు చదువుతారు స్వామి ముందర. చూడండి మళ్ళీ దుత్తలు ఎత్తుకున్న వాళ్ళు కూడా వేస్తున్నారు డ్యాన్సు, అలా తొక్కుతున్నారు. ఎవరికైనా మోజే కదా అలా తొక్కడం. ఎవరికి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కమెంట్ చేయండి. మా ఊర్లో కూడా ఇలా జరుపుకుంటారు, ఇలా చేస్తాం మేము కూడా అని. సరేనా ఫ్రెండ్స్, ఒకరి మీద చూడండి ఎలా చేస్తున్నారు. బాగా జరుపుకుంటారు మా ఊర్లో ఈ ఫెస్టివల్ అయితే. మొహరం అంటేనే పెద్ద సంబరం మాకు మాత్రం. మా ఊర్లో లేనట్టయినా కానీ మా ఊర్లో బాగా జరుపుకుంటారు. ఉన్నట్టయితే ఇంకా ఎలా జరుపుకుంటారో అది తెలియదు, కానీ మా ఊర్లో అయితే లేదు, గుండము పీర్ల సావిడి లేదు, కానీ ఇలా జరుపుకుంటారు చూడండి. ఇంకా ఉండింటి ఎలా జరుపుకుంటారో అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మీరే ఊహించుకోవచ్చు ఎలా జరుపుకుంటారో నల్లబెడ్డిపల్లిలో. ఇంకా అన్నీ బాగుంటాయి. వినాయక చవితి కూడా చూస్తుర్లేండి, నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా అప్లోడ్ చేస్తా కదా అది కూడా. వినాయక చవితికి కూడా ఎలా చేస్తారో డ్యాన్సులు, ఎంత సంబరంగా ఉంటారో అందరూ కలిసి అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తారు. అది కూడా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది మా ఊర్లో ఎలా జరుగుతుంది అని. మొత్తం వరకు చూసిండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. చూడండి అందరూ బయలుదేరుతున్నారు. ఇంకొక సాట ఆపితే కొంచెంసేపు వేసి ఇంకా వెళ్తారు అందరూ. వీడియో అంతా చూసిన వాళ్ళు అయితే కమెంట్ చేయండి మీ ఊర్లో ఎలా జరుగుతుంది అని. మా ఊర్లో కూడా ఎలా జరుగుతుంది, ఎవరి ఊర్లో జరుగుతుందో ఇలా అలా ఎవరు తొక్కుతారో ఇంకా కమెంట్ చేయండి వీడియోస్ కింద కమెంట్ బాక్స్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి చేసి వెళ్ళిపోతున్నారు చూడండి. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఆల్ బటన్ టచ్ చేయండి. మరిన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మన ఛానల్లోనూ. విధాల మన ఫార్మర్ కాబట్టి రైతు కూడా వస్తుంటాయి, ఇలా టెంపుల్ కూడా వస్తుంటాయి. చూస్తూ ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే గాయస్, బాయ్ బాయ్ బాయ్.